డయాబెటీస్ అనేది చూసుకుంటే ఇంతకుముందు చాలా పెద్ద వాళ్ళలో ఎక్కువగా చూసేవాళ్ళం. బట్ ఈ జనరేషన్కి వచ్చేసరికల్లా జస్ట్ 20s 30sలో అప్పుడే ఇంటర్ అవుతున్న వాళ్ళకు కూడా డయాబెటీస్ ఉంది, ఇప్పుడు ప్రీ స్టేజ్ ఉంది అనేది చాలా కేసెస్ చూస్తూ ఉంటారు, మీరు కూడా వింటూ ఉంటాం మనము. ఎందుకంటారు అలా? దట్స్ యాజ్ ఐ సెడ్, మీ ప్రీవియస్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసినట్టుగానే నేను ఇట్స్ ఓన్లీ లైఫ్ స్టైల్. ఇట్స్ లైక్ ఇనిషియల్గా మీరు అడిగినప్పుడు డయాబెటీస్ ఎన్ని రకాలు అని అన్నారు కదా, టైప్ 1, టైప్ 2 అండ్ జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్. అది కాకుండా మోడీ అనేది ఇంకో టైప్ ఉంటుంది. సో టైప్ 1లో ఏమవుతుంది అంటే మనకి ఇన్సులిన్ అనేది ప్రొడక్షన్ ఉండదు. సో వేర్ దెర్ ఈజ్ నో చాయిస్ అండ్ మీరు ఇన్సులిన్ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ వాళ్ళు ఎన్ని ఎక్సర్సైజ్ చేసి ఎంత డైట్ మాడిఫికేషన్ చేసినా దే విల్ నాట్ హ్యావ్ గ్రేట్ రిజల్ట్స్, ఇన్సులిన్ మీద డిపెండ్ అయి ఉంటారు. బట్ టైప్ 2 వచ్చేసి ఏంటి అంటే మన బాడీ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది బాడీలో, కానీ మన బాడీ అనేది రెస్పాండ్ అవ్వదు. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్గా మారుతుంది. కాబట్టి మనం ఇక్కడ డయట్ ఎక్సర్సైజ్ చేసుకుంటే ఆ రెసిస్టెన్స్ అనేది తగ్గి మన షుగర్స్ అనేవి కంట్రోల్లో ఉంటుంది. ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్ వచ్చేసి దిస్ విల్ బీ దేర్ టిల్ ద డెలివరీ అండ్ ఆఫ్టర్ డెలివరీ షుగర్స్ నార్మల్ అవుతాయి. బట్ వన్స్ ప్రెగ్నెన్సీ టైంలో ఎవరికైతే డయాబెటీస్ వస్తుందో వాళ్ళు కేర్ తీసుకోకుండా వాళ్ళు ఏదైతే వెయిట్ గెయిన్ అయ్యారో ఆ గెయిన్ అయిన వెయిట్ వితిన్ 1 year రెడ్యూస్ అవ్వకుండా డైట్ కంట్రోల్ లేకుండా ఉంటే దే విల్ అగైన్ బికమ్ డయాబెటిక్ వితిన్ 3 to 5 years డిపెండింగ్ ఆన్ దైర్ లైఫ్ స్టైల్. ఓకే, ఆ మోడీ అనేది మీరు అన్న జెనెటిక్ అన్నారు చూసారా ఇనిషియల్గా, ఆ జెనెటిక్ కోరిలేషన్ అనేది ఈ మోడీలో బాగా ఉంటుంది. సో అందులో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. బట్ దెన్ అగైన్ ఆ జెనెటిక్స్లో కూడా వాళ్ళకు కూడా ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది తక్కువగా ఉండి వాళ్ళలో కూడా ఎక్కువ ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీలో వస్తుందని చెప్పారు కదా డయాబెటీస్, మరి అంటే ఇప్పుడు పుట్టే బేబీకి కూడా ఫ్యూచర్లో ఆ డయాబెటీస్ రిస్క్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందా మదర్కి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు? నో, వెరీ లెస్ ఛాన్సెస్, అలా ఏమీ ఉండదు. బట్ వాళ్ళ షుగర్స్ అవన్నీ కంట్రోల్లో ఉంటే ఆ డయాబెటీస్ వల్ల వచ్చే బిగ్ బేబీ పుట్టడం కానీ, ఎర్లీగా డెలివరీ అవ్వడం కానీ, బేబీ గ్రోత్లో డిఫరెన్స్ రావడం కానీ ఇవన్నీ లేకుండా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. కానీ మదర్కి ప్రెగ్నెన్సీ టైంలో డయాబెటీస్ ఉంటే బేబీ డయాబెటిక్ అవ్వడం అనేది వెరీ రేర్ ఛాన్సెస్, తక్కువగా ఉంటుంది. సో దీనికి ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి సార్? ట్రీట్మెంట్స్ వచ్చేసి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లైక్ ఒక పర్సన్ డయాబెటిక్ అని నేమ్ అవుతే ఫస్ట్ మనం చేయాల్సింది అంటిల్ అన్లెస్ లైక్ అదర్ కోమాబిడ్ కండిషన్స్ ఉండి అండ్ షుగర్స్ ఆర్ ఎక్స్ట్రీమ్ రేంజ్లో ఉంటే అప్పుడు మాత్రమే మనం ఇనిషియల్గా ట్రీట్మెంట్ ఇమీడియట్గా స్టార్ట్ చేస్తాం. బట్ అదర్వైజ్ తన HbA1c 6.5 to 7 మధ్యలో ఉండి అండ్ ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ కూడా రీజనబుల్లీ గుడ్ రేంజ్లో ఉంటే వీ ఆల్వేస్ ఎంకరేజ్ దెమ్ టు గో ఫర్ ఎ 3 weeks మినిమం డయట్ అండ్ ఎక్సర్సైజ్. వాళ్ళు మినిమం 3 weeks ట్రై చేసి వాళ్ళ ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ 3 weeks తర్వాత రిపీట్ చేసుకుంటే అవి రీజనబుల్ గుడ్ రేంజ్లో వస్తే విల్ ఆస్ దెమ్ టు గో ఫర్ ఓన్లీ డయట్ అండ్ ఎక్సర్సైజ్. ఓకే, ప్రజెంట్గా ఇప్పుడు ఆల్మోస్ట్ మన అక్రాస్ ద వరల్డ్ దిస్ సిస్టమ్ ఈజ్ గోయింగ్ ఆన్. బట్ ఇండియాలో అయితే అరౌండ్ 5 or 6 యాప్స్ ఆర్ దేర్ విచ్ ఈస్ కాల్డ్ డయాబెటీస్ రివర్సల్ అని వాళ్ళు లెఫ్ట్ అండ్ రైట్ బంబార్డ్ చేస్తున్నారు. ద వర్డ్ రివర్సల్ ఈజ్ ఓన్లీ రాంగ్. వన్స్ యు ఆర్ డయాబెటిక్ యు ఆర్ డయాబెటిక్, రివర్సల్ అనేది ఉండదు. బట్ మీరు ఒకవేళ డయట్ అండ్ ఎక్సర్సైజ్ చేసుకుంటే దెన్ యూ విల్ హ్యావ్ యువర్ షుగర్స్ నార్మల్. బట్ ద డే యూ స్టాప్ డూయింగ్ ఎక్సర్సైజ్ అండ్ డైట్ దెన్ అగైన్ మీ షుగర్స్ విల్ గో బ్యాక్ టు ద ప్రీవియస్ స్టేజ్. సో రివర్సల్ అనేది కాకుండా మీకు డయట్ అండ్ ఎక్సర్సైజ్ చేసుకుంటే షుగర్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి. సో ఈ రివర్సల్ అనే ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది ఏంటి అంటే మీకు ఒక చిన్న మెషిన్ CGM అని ఉంటుంది, అది మీకు బాడీకి అటాచ్ చేస్తారు విచ్ ఇస్ కాల్డ్ కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్. సో అది ఏం చేస్తుందంటే మనం ఏమి తిన్నా తర్వాత ఏం తాగినా ఇఫ్ వీ స్కాన్ విత్ అవర్ మొబైల్ ఫోన్ ఇట్ విల్ గివ్ ద రీడింగ్స్. సో అలా చేయడం వల్ల ఏంటంటే మనకు ఒక ప్రోటోకాల్ వస్తుంది. ఓవర్ 14 daysలో మనకి ఏది తింటే షుగర్ బాగా షూటప్ అవుతుంది, ఏది తింటే షుగర్ షూటప్ అవ్వట్లేదు. సో దాన్ని చూసుకొని ప్రోటోకాల్స్ డిజైన్ చేసుకొని మనం మినిమం ఎక్సర్సైజ్ చేస్తూ డైట్ను ఫాలో అవుతే షుగర్స్ నార్మల్గా అయిపోతాయి. వన్స్ దిస్ ప్రోటోకాల్ ఈజ్ నాట్ వర్కింగ్ అంటే మీకు 3 weeks చేసినా కానీ ఏమాత్రం వ్యత్యాసం రావట్లేదు అంటే దెన్ యూ హ్యావ్ మెడికేషన్ లైక్ స్టెప్ బై స్టెప్ లైక్ బేసిక్ మెడికేషన్ స్టార్ట్ చేస్తాము అండ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ 3 weeks అగైన్ వెయిట్ చేస్తాము. లేదంటే దెన్ కాంబినేషన్స్కి వెళ్తాము. దెన్ ఇఫ్ నాట్ దెన్ విల్ గో అగైన్ టు ఇన్సులిన్.